వెల్కమ్ బ్యాక్. ఇక రాజీవ్ గాంధీ అండర్-19 లీగ్ T20 క్రికెట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇక అంబర్పేట వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం హాజరయ్యారు. విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించేలాగా తర్ఫీదు పొందాలని, తద్వారా తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని మంత్రి యువతకు సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, అలాగే శంభుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గారి నాయకత్వంలో 43వ అండర్-19 రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం. ఇందులో శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల టీంలు వస్తూ ఉన్నాయి. హనుమంతన్న గారు సీనియర్ నాయకుడు. ఈ వయసులో కూడా క్రీడా నిర్వహణలో యువకుడిలాగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తనకు అభినందన తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గ్రామ స్థాయి, మండల స్థాయి, అంతర్మండల స్థాయి, జిల్లా స్థాయి, అంతర్జిల్లా స్థాయి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ఆటలు ఆడడం ఆరోగ్యానికే కాదు, మానసిక ఉల్లాసానికి మంచి ఒక ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతుందనే మాట. ప్రతి సంవత్సరం క్రికెట్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ గా 1920 టోర్నమెంట్, అండర్-19, 20 టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇది బహుశా ఇది 16 అంటే టోటల్ 44 అంటే అండర్-14 ఏమో హర్యానాలో, అండర్-17 ఈ లెక్కగా ఇది హైదరాబాద్ లో 16వ టోర్నమెంట్. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. క్రికెట్ అనగానే కోటీశ్వర్ల ఆట, ల్యాండ్ లార్డ్స్ గేమ్. బాల్ కొనాలన్నా, బ్యాట్ కొనాలన్నా, ప్యాడ్ అన్నా, డోజెస్ అన్నా డబ్బులు కాస్ట్లీ కాబట్టి ఆడాలని ఉంటుంది పిల్లలకు, కానీ అవకాశాలు రావు కనుక రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన